ఇప్పటి వరకు ఎవరు చేయలేని విధంగా మనం ఒక కపుల్ కి మేక్ ఓవర్ అవ్వబోతున్నాం. అంటే చాలా హ్యాపీగా అని చెప్పలేను కానీ ఎగ్జైటింగ్ గా మాత్రం చాలా ఉంది. మనం ఇప్పటి వరకు చేసే మేక్ ఓవర్స్ లో ఇది చాలా స్పెషల్ అని చెప్పాలి. ఈ వ్యాలంటైన్స్ డే రోజు మంచి మంచి మెమరీస్ తో ఈ కపుల్స్ కి అయితే మర్చిపోలేని రోజు అయితే ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో మనం ఎప్పటిలాగే ఒక ప్లానింగ్ తో వెళ్తాం కాబట్టి దీనికి కూడా కొన్ని టాస్క్లు అయితే ఉన్నాయి. మన ప్లానింగ్ లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి కపుల్ ని సెలెక్ట్ చేయడం, టాస్క్ 2 మంచిగా వాళ్ళతో షాపింగ్ ఏం చేస్తాం, టాస్క్ 3 ప్రపోజల్ ఒకరికొకరు మంచిగా ప్రపోజ్ చేసుకుంటారు, టాస్క్ 4 వచ్చేసి లంచ్కి వెళ్ళిపోతాం, అండ్ టాస్క్ 5 వాళ్ళతో ఇప్పుడు వరకు దిగలేని మంచిగా ఫోటోషూట్ అయితే చేద్దాం, అండ్ టాస్క్ 6 వచ్చేసి కేక్ కటింగ్, టాస్క్ 7 ది మూవీ, అండ్ టాస్క్ 1 ఆల్రెడీ మనం కపుల్స్ అయితే సెలెక్ట్ చేసేసాం, అండ్ టాస్క్ 2 వాళ్ళతో షాపింగ్ చేయించాలి కదా, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి నచ్చిన డ్రెస్ లో మన అడ్రస్ కి అయితే ఆర్డర్ పెట్టేసాం. సో ఇందులో టాస్క్ 1 టాస్క్ 2 అయితే ఈ వీడియో అవ్వకముందే డన్. సో ఈ 2 డ్రెస్లు అయితే అర్జెంట్ గా వాళ్ళ ఇంటికి కొరియర్ పంపించాలి. దీనికి మన కొరియర్ బాయ్ హెల్ప్ అయితే తీసుకుందాం. హలో తమ్ముడు, ఎక్కడున్నా? చిన్న హెల్ప్ చెప్పన్నా ఏంటో. ఇప్పుడు అప్పుడే వస్తావా? ఎంత ఫాస్ట్ గా వచ్చావో అంత ఫాస్ట్ గా 2 డెలివరీ చేసి. ఓకే అన్న, ఫాస్ట్ గా ఫోన్ చేస్తున్నా. అసలు చెప్పరా? అరే రాంబాబు, మీ కొరియర్ బాయ్ వచ్చాడు రా. అప్పుడే వస్తారా? సరే ఫాస్ట్ గా రెడీ అయిపోయి నేను చెప్పిన లొకేషన్ వచ్చేసాయండి. థ్యాంక్స్ రా తమ్ముడు. ఓకే అన్న. టాస్క్ 3 ప్రపోజల్ కాబట్టి మనం ప్లాన్ చేసాం మంచి బీచ్ వైబ్ లో. సో అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. హలో శ్రీని, ఎక్కడున్నారు? లొకేషన్కి వచ్చేస్తున్నారా? పిక్ చేసుకుని వస్తాను. ఓకే ఫాస్ట్గా రండి. ఓకే. అరే బాబు. శ్రీను హాయ్. ఓకే శ్రీను, మీరు ఆన్ టైంకి వచ్చారు, మరి ఎందుకు లేట్ అయింది తెలియదు, కొంచెం లేట్ అయింది. సరే ఈ వీడియో ఒక మంచిగా ప్రపోజల్ తో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ బీచ్కి వెళ్ళి చూసాం, మంచి వైబ్ అయితే ఉంది అక్కడ. సో అక్కడికి వెళ్దాం. సో ఫైనల్ గా బీచ్ కి అయితే వస్తాం. చూసారు కదా బ్యాక్గ్రౌండ్, బీచ్ కూడా మంచి వైబ్ అయితే ఉంది కదా, ఇక్కడ మంచి ఫీల్ కూడా వస్తుంది. సో ఈ వీడియో ఫస్ట్ ప్రపోజల్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఫస్ట్ మన శ్రీను ప్రపోజ్ చేస్తాడంట. సో ఆల్ ది బెస్ట్. ఎలా ప్రపోజ్ చేస్తావో మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. సరే మీరు కంటిన్యూ చేయండి. నీకోసం ప్రతిరోజు ఆలోచిస్తున్నా నేను నిన్ను ఎలా చూసుకోవాలని, కానీ నేను ప్రేమిస్తుంటే నీ ప్రేమను చూసి ఎలాగైనా హ్యాపీగా బ్రతికాలనిపిస్తుంటే కావాల్సిన దగ్గర స్ట్రెస్ ఉంటాయి కదా, అవన్నీ నీకు ఫ్లైట్ గా చెప్తాను. I love you, baby. Happy proposed day. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this real? Happy chocolate day, baby. And I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Thank you, baby. హ్యాపీ డెడ్డీ డే, బేబీ. ఇది నేను అనుకుని గట్టిగా హగ్ చేసుకుని పడుకో, బేబీ. Life lessons come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. మీ నాన్న 25 సంవత్సరాలు నిన్ను ప్రేమతో పెంచి నా చేతిలో పెట్టారు. మిగతా టైం అంతా దేవతలో చూసుకుంటానని చెప్పను కానీ జీవితం అంతా హ్యాపీగా చూసుకుంటానే. హ్యాపీ ప్రామిస్ డే, బేబీ. హ్యాపీ హక్ డే, బేబీ. హ్యాపీ కిస్ డే, బేబీ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే, బేబీ. Happy Valentine's Day, baby. వావ్, సూపర్ సీన్, సూపర్. ఎలా అనిపించింది ఈ ప్రపోజల్? అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ లైవ్ లో చూడడం కూడా చాలా ఫస్ట్ టైం మాకు ఇది. మనం సినిమాలో చూసాం, వెబ్ సిరీస్ లో చూసాం, అంటే టీవీలో చూడడం, ఆన్ స్క్రీన్ చూడటమే కానీ ఆఫ్ స్క్రీన్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ టైం కూడా 2 అయిపోతుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. బీచ్ నుంచి మాకు దగ్గరలో ఉన్న జాస్ హోటల్కి అయితే వచ్చాం. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం కానీ ఈ కపుల్స్ మేక్ ఓవర్ వాళ్ళు ఇప్పుడు వచ్చే అవకాశం దొరికింది. బాగా ఆకలేసేస్తుంది, ఎండ కూడా ఎక్కువ ఉంది. భోజనం చేసి మాట్లాడదాం రండి. టైం మొత్తానికి 3 అవుతుంది. మొత్తానికి వచ్చేసాం, ఆర్డర్ ఇచ్చేసాం. ఆర్డర్ వచ్చేలోపు మనం ఒకసారి మాట్లాడదాం వీళ్ళతోనే, ఎలా ప్రపోజ్ చేసుకున్నారు వీళ్ళు, ఈ 3 ఇయర్స్, ఈ 3 to 4 years లో ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేశారో అవన్నీ మాట్లాడదాం ఒకసారి. చివరిగా అయితే ఫస్ట్ ప్రపోజ్ చేసింది నేనే.
మాది 3.5 years లవ్ స్టోరీ. 3.5 years లవ్ స్టోరీ. 3.5 years లవ్ స్టోరీ. ఓకే. ఫైనల్గా హ్యాపీగా కడుపు నిండా భోజనం చేస్తాము. వీళ్ళకి 2 డ్రెస్సులు తీసుకున్నాం, కపుల్ డ్రెస్సులు. 2 డ్రెస్సులు కూడా కింద లింక్ పిన్ చేస్తాను. ఇంకొకటి వీళ్ళు వేసుకున్నారు. సో అడుగుదాం ఎప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు, అప్పర్ హ్యాండ్ ఎవరిది, ఎక్కువ గొడవలు అయితే కాంప్రమైజ్ ఎవరు అవుతారు, ఇలాంటివి మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. సో అడుగుదాం. శ్రీనారాయణ కుమార్ గారు, ఫస్ట్ మీలో ఎవరు ప్రపోజ్ చేశారు? ఓకే, ఫస్ట్ ప్రపోజ్ చేసింది అయితే నేనే. మాది 3.5 years లవ్ స్టోరీ. 2021లో ప్రపోజ్ అయ్యింది మాది. తను నాకు ఇంటర్ నుంచి నాకు తెలుసు, డిగ్రీ నుంచి లవ్ కనెక్ట్ అయింది మా ఇద్దరికి. యాక్చువల్గా ఇన్స్టాలో ఫస్ట్ మెసేజ్ నీదే? ప్రపోజ్ కూడా ఇన్స్టాలోనే డైరెక్ట్గా ఇప్పుడు వరకు ప్రపోజ్ చేయలేదు? లేదు, ఫస్ట్ మెసేజ్లోనే ప్రపోజ్ చేసుకున్నాను. ఓకే, లైవ్లో కాదు. సో డైరెక్ట్గా అయితే ఇందాక మనం బీచ్లో ప్రపోజ్ చేసింది అంటే డైరెక్ట్గా ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదు, అది మేము చెప్తే. సో అయితే 3.5 years లవ్ స్టోరీలో ఈ రోజు అయితే మేము బాగా గుర్తుపెట్టేసుకుంటాం, అంత హ్యాపీగా ఫీల్ అయిన రోజు ఏమన్నా గుర్తుందా? ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత నువ్వు చెప్పు. రోజు బాగా ఫీల్ అవుతాం, హ్యాపీగా ఉంటాం. అంటే ది బెస్ట్ డే అని ఇంకేం లేదు, ప్రతిరోజు హ్యాపీగానే ఉంటాయి. నువ్వు అంతే అప్పర్ హ్యాండ్ ఇదే. అయితే లవ్ లో చిన్న చిన్న మిస్టేక్స్, గొడవలు కామన్. ఒకవేళ గొడవ అయితే ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నేనే కాంప్రమైజ్ అవుతాను. ఎందుకు? తనకి కొంచెం ఈగో ఎక్కువ అనమాట. మీకు శ్రీనిలో 3 పాజిటివ్లు 3 నెగిటివ్. తనలో నాకు బాగా నచ్చేది హైట్ అండ్ కేరింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే నేను ఏం అడిగితే అది విత్ ఇన్ సెకండ్స్లో ఇస్తాడు. ఓకే, మరి నెగిటివ్స్? నెగిటివ్స్ అంటే ఈగో ఎక్కువ. ఈగో ఒక్కటే, కాంప్రమైజ్ అవ్వడు, తొందరగా కాంప్రమైజ్ అవ్వడు. ఓకే, ఇప్పుడు నువ్వు 3 పాజిటివ్స్ అండ్ 3 నెగిటివ్స్. శ్రీను చాలా ఫుడ్ విషయంలో చాలా నన్ను బాగా టేక్ కేరింగ్ చేసుకుంటుంది, ఏది కావాలంటే అది వండుతుంది. బాగా ప్రేమతో నీట్గా ఏంటి చాలా బాగా చూసుకుంటుంది చిన్నపిల్లలాగా. ఓకే, నా కోపం వచ్చి తనే కొంచెం కోపం అంటే నాకు ఎక్కువ భరిస్తాడు. ఓకే. నెగిటివ్ అంటూ నాకేమీ కనిపించలేదు ఇప్పటి వరకు 3.5 years లో ఒక్కసారి కూడా నెగిటివ్ కనిపించలేదు. నేను కోపడినా కోపం ఎక్కువ కదా, అదే మళ్ళీ వెంటనే కూల్ అయిపోతుంది, సారీ కూడా వెంటనే వే చెప్పేస్తుంది. ఎన్ని గొడవలైనా కూడా తర్వాత రోజు మళ్ళీ నార్మల్ అయిపోతాం. అన్ని పాజిటివ్స్ చెప్పావు, నెగిటివ్స్ ఏం చెప్పావు? నెగిటివ్ నాకు అంతగా నాకేం అనిపించలేదు ఇప్పటి వరకు, నెగిటివ్స్ ఏం అనిపించలేదు. అలా అయితే మంచిదే కదా. ఫైనల్లీ మీ లవ్ ఇంట్లో యాక్సెప్ట్ చేశారు కదా, మీ ఎలా ఫీల్ అవుతున్నారో దానికి అంటే హ్యాపీ మూమెంట్ ఉంటుంది. ఓకే, యాక్చువల్ అయితే 1 year దాకా స్ట్రగుల్స్ బాగా ఫేస్ చేసాం అందరూ. తన ఇంట్లోనే మా ఇంట్లోనే అసలు అందరూ ఒప్పుకోలేదు అసలు. యాక్చువల్గా అయితే ఒప్పుకోలేదు. వీళ్ళ మమ్మీకి అసలు ఇష్టం లేదు, మా మమ్మీకి అసలు ఇష్టం లేదు. వీళ్ళ మమ్మీ ఒప్పించుకుంది, మా మమ్మీ నేను ఒప్పించుకున్నాను. ముందుగా అనుకున్నాను అనమాట, మీ ఫ్యామిలీని ఒప్పించుకో, మా ఫ్యామిలీని మేము ఒప్పించుకో. ఓకే, 1 year తర్వాత వీళ్ళ ఫ్యామిలీని మా ఫ్యామిలీని మెసేజ్ చేయడం కలిసి మాట్లాడించి ఒప్పించుకున్నాం. ఫైనల్ గా మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఒప్పుకున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా ఆ మూమెంట్ అదే, నువ్వు అడిగేది బెస్ట్ మూమెంట్ అదే అనుకుంటున్నాను. ఇంకా మీ లవ్ స్టోరీ అయితే నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది? అంటే చాలా మంది ఇక్కడ వరకు రారు, ఇంట్లో ఒప్పించి ఒక్కొక్కపోయినా సరే బలవంతంగా ఒప్పించి ఇంకా వెయిట్ చేసి కొద్దిగా 1 year 2 years లేట్ అయినా పర్లేదు, 3 years అయినా సరే వెయిట్ చేస్తామని చెప్పి నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మన వాళ్ళు డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి కదా, చిన్న ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసాం. సో వెళ్దాం. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. సో వావ్, ఫోటోషూట్ కూడా చాలా బాగా కంప్లీట్ అయింది. మీరు చూసారు కదా ఫోటోస్, ఏమైనా నచ్చితే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా కేక్ కటింగ్ అయితే వెళ్ళిపోతాం. మాకు ఈవినింగ్ హైవే మీద మంచి వైబ్ అయితే ఉంటుంది. సో మొదలు పెడదాం. సో ఫైనల్ గా లంచ్ చేసిన రెస్టారెంట్ లోనే ఫోటోషూట్ కూడా చాలా మంచిగా అయింది. ఆల్రెడీ చూసారు కదా ఫోటోస్ ఎలా వచ్చాయి, కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వ్యాలంటైన్స్ డే కాబట్టి కేక్ మిస్ అయితే బాగోదు కదా. సో ఒక మంచి కేక్ తో తర్వాత మాట్లాడదాం. ఓకే, మీ ఇద్దరికి కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మంచిగా కేక్ కట్ చేసి ఒకరు తినిపించుకుంటే. అనిల్ నువ్వు మాత్రం కొంచెం క్లియర్గా క్యాప్చర్ చేయి, కొంచెం జూమ్ అవుట్ కూడా చేయి. ఓకే, మీరు కట్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మకు. థ్యాంక్ యూ.
వీళ్ళకి ఫైనల్ టచ్ మూవీస్. లవర్స్ అందరికీ మూవీస్ అంటే ఇష్టం కదా, సారీ మూవీ థియేటర్స్ అంటే ఇష్టం కదా. సో ఆ ఫీల్డ్ లో మనం ఎందుకు లేని చెప్పి వాళ్ళిద్దరికి కార్నర్ టికెట్స్ అయితే తీసుకున్నాం, ఇప్పుడు పంపించారు. సో ఈ డే మొత్తంలో ఫోటోషూట్ మంచిగా అయింది, మంచిగా ప్రపోజల్ అయింది, లంచ్ కూడా అయిపోయింది. ఫైనల్ గా మనం కేక్ కటింగ్ కూడా చేస్తే ఇక లాస్ట్ మూమెంట్ గా మనం మూవీకి వచ్చాం. హనుమాన్ మూవీకి 2 కార్నర్ టికెట్స్ అయితే బుక్ చేశాను. లవర్స్ అందరూ ఇదే కదా బుక్ చేసేది. ఓకే, అయితే మనం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన దానికి మీరు ఎలా ఫీల్ అవుతుందో స్టేట్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రాంబాబు. ఓకే, నువ్వు అడిగా కదా ఫస్ట్ క్వశ్చన్ ఒకటి, నీ లైఫ్ లో ఏదన్నా సర్ప్రైజ్ అయిన డే ఏదైనా ఉందంటే అది best day. అది ఈ డే కూడా నేను చాలా కన్సిడర్ గా తీసుకుంటున్నాను. ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఎప్పటికైనా సరే ఈ వీడియో చూసుకోవచ్చు, ఈ డేట్ లో ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మేక్ ఓవర్. నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే చాలా బాగున్నాయి. బీచ్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలా జరుగుతుందని. వీడియో నాకు కూడా ఆ మూమెంట్ చాలా బాగా నచ్చింది. ఆ రోజు కానీ ప్రపోజింగ్ డే కానీ, తర్వాత వెడ్నెస్డే వీక్ నుంచి చెప్పుకోవడం కానీ, తర్వాత మన హోటల్కి వెళ్ళడం కానీ, దాని బ్యాక్ గార్డెన్ లో ఫోటోషూట్ మాత్రం చాలా సూపర్ గా ఉంది. చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుంది కానీ చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. తిన కూడా బాగా ఎగ్జిట్ అయ్యి బాగా తీసుకుంది, బాగా సపోర్ట్ సో ఈ చేసింది. డే మాకు లైఫ్ లో బెస్ట్ మెమరీగా ఉంటుంది, లైఫ్ టైం మెమరీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఏం పర్లేదు, నేను కూడా థ్యాంక్స్ చెప్పాలి. మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు మీ టీం చాలా బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా కెమెరామెన్ కూడా చాలా సపోర్టివ్ గా మాకు కెమెరామెన్ చాలా సపోర్ట్ చాలా చేశారు. చాలా మోటివ్ మాకు చాలా ఇచ్చాడు. patience ఉంది. చాలా కష్టపడ్డాం ఇలా వస్తుంది అనుకోది. ఫస్ట్ వీడియో ఇది మాకు. ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, ఇంట్లో కూడా ట్రై చేయలేదు, రీల్స్ లో కూడా ట్రై చేయలేదు. నీ వల్ల జరిగింది ఇదంతా. చాలా అసలు థ్యాంక్స్. నాకైతే క్యామ్ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. అలాంటి పర్సన్ తీసుకొచ్చి చెప్పాడంటే చాలా గ్రేట్. యాక్చువల్గా మా కెమెరామెన్ కి అంత పేషెన్స్ ఉండదు, కానీ ఈ రోజు ఎందుకో మరి తెచ్చుకున్నాడు. ఏమో మీ కెమెరామెన్ కి లవర్స్ అంటే చాలా ఇష్టం. మీ కెమెరామెన్ లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది కదా తెలిసి. మా cameraman కి love అర్థమైపోతుంది. లవర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు. చాలా బాగుంటది వాళ్ళకి. అన్నిటికన్నా నాకు సర్ప్రైజ్ ఎక్కడ కేక్ కటింగ్ ఇన్ హైవే చాలా బాగుంది. అది చాలా మైండ్ బ్లోయింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత. అంటే నాకు చిన్నప్పుడు చాలా డ్రీమ్ ఉండేది, ఎప్పుడైనా హైవేల మీద అటు కేక్ కటింగ్ చేసుకుని బర్త్డేలు కానీ ఇలా వ్యాలంటైన్స్ డే నేను ఇలా చేసుకుంటానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు ఫర్ దిస్. వ్యాలంటైన్స్ డే కూడా మంచిగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నీ వెహికల్ కూడా నేను ఇక్కడికి తెప్పించాను. మూవీ కార్నర్ సీట్లు బుక్ చేశాను. తెలుసు కదా లవర్స్ అంటే కార్నర్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతకంటే చేయండి, ఇంటికి వెళ్ళగానే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. వావ్, ఈ కపుల్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ మెమరీస్ చూసి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ వీడియో చేసి మీరు ఎలా ఫీల్ అయ్యారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Swagger down the street with your red